షుగర్ను తగ్గించే ఆయుర్వేద చిట్కాలు. మన దేశంలో మధుమేహంతో సుమారుగా 7 కోట్ల మంది బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం అనేది ప్రస్తుతం చాలా మందికి వస్తోంది. యుక్త వయసులో ఉన్నవారు కూడా దీని బారిన పడుతున్నారు. వంశపారంపర్యంగా వచ్చే టైప్ 1 డయాబెటీస్తో పాటు అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల వచ్చే టైప్ 2 డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు కూడా మన దేశంలో ఏటా పెరిగిపోతున్నారు. దీంతో భారత్ డయాబెటీస్కు ప్రపంచ రాజధానిలా మారింది. అయితే డాక్టర్లు సూచించిన మేర నిత్యం మందులను వాడుకోవడంతో పాటు వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం చేస్తే డయాబెటీస్ను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో పాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే డయాబెటీస్ను అదుపులో ఉంచవచ్చు. షుగర్ లెవెల్స్ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. 1. కాకరకాయ. డయాబెటీస్ ఉన్నవారు కాకరకాయను ఎలాగైనా తీసుకోవచ్చు. దీన్ని నేరుగా తినలేమనుకునేవారు జ్యూస్, పొడి, టాబ్లెట్ల రూపంలోనూ తీసుకోవచ్చు. అవన్నీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డయాబెటీస్ను తగ్గించేందుకు అవి అద్భుతంగా పనిచేస్తాయి. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 20 ml మోతాదులో కాకరకాయ జ్యూస్ను తాగాలి. లేదా ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ కాకరకాయ పొడిని కలుపుకొని తాగాలి. లేదంటే నిత్యం ఉదయం, సాయంత్రం ఆహారం తీసుకునే ముందు డాక్టర్ సూచన మేరకు కాకరకాయ టాబ్లెట్ను కూడా వేసుకోవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. 2. దాల్చిన చెక్క. భారతీయులు దాల్చిన చెక్కను ఎంతో పురాతన కాలం నుంచి వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. డయాబెటీస్ను తగ్గించేందుకు దాల్చిన చెక్క కూడా పనిచేస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తాగాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. దాల్చిన చెక్కకు చెందిన టాబ్లెట్లను కూడా విక్రయిస్తున్నారు. వాటిని కూడా డాక్టర్ల సూచన మేరకు వాడుకోవచ్చు. 3. మెంతులు. మధుమేహాన్ని తగ్గించడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. మెంతుల వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే పిండి పదార్థాలను శరీరం నెమ్మదిగా శోషించుకుంటుంది. దీంతో ఆహారాలను తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. దీనివల్ల షుగర్ అదుపులో ఉంటుంది. నిత్యం ఉదయాన్నే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ మెంతుల పొడిని కలుపుకుని తాగితే డయాబెటీస్ తగ్గుతుంది. లేదా 1 టేబుల్ స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తినాలి. అనంతరం వాటిని నానబెట్టిన నీటిని తాగాలి. ఇలా రోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే షుగర్ అదుపులోకొస్తుంది. 4. ఉసిరి. డయాబెటీస్ ఉన్నవారికి మాత్రమే కాదు, చర్మం, వెంట్రుకల సమస్యలు ఉన్నవారికి కూడా ఉసిరికాయలు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో మెటబాలిక్ రేటు సరిగ్గా ఉంటుంది. ఈ క్రమంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఉసిరికాయల్లో క్రోమియం పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. గుండె జబ్బులను రాకుండా చూస్తుంది. నిత్యం ఉదయాన్నే పరగడుపునే 20 ml మోతాదులో ఉసిరికాయ రసం తాగాలి. లేదా పూటకు 2 లేదా 3 ఉసిరికాయలను అలాగే తినవచ్చు. ఉసిరికాయల నుంచి తీసిన పదార్థాలతో చేసిన టాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా డాక్టర్ సూచన మేరకు వాడుకోవచ్చు. దీనివల్ల డయాబెటీస్ అదుపులో ఉంటుంది. 5. తిప్పతీగ. మధుమేహాన్ని తగ్గించేందుకు తిప్పతీగ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో ఫ్రీ రాడికల్స్ నాశనమవుతాయి. అలాగే తిప్పతీగలో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాలు షుగర్ లెవెల్స్ను తగ్గిస్తాయి. పిండి పదార్థాలపై ఆశ సన్నగిల్లుతుంది. క్లోమగ్రంథిలో బీటా కణాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. షుగర్ లెవెల్స్ అదుపులోకొస్తాయి. 6. తామ్రజలం. రాగినే తామ్రం అంటారు. రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తామ్రజలం అని పిలుస్తారు. రాత్రంతా రాగి పాత్రలో నీటిని నిల్వ ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని 2 నుంచి 3 గ్లాసుల మోతాదులో తాగాలి. ఈ విధంగా రోజూ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. 7. వాకింగ్. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేసినా చాలు, కొద్ది రోజులకు షుగర్ లెవెల్స్ తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. కనుక రోజూ వాకింగ్ చేస్తే మంచిది. కుదిరితే 1 గంట సేపు వాకింగ్ చేయాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు మరింత మెరుగవుతాయి. డయాబెటీస్ అదుపులో ఉంటుంది.